మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. పోలింగ్ పర్సనల్ అంతా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అందరూ చాలా సిద్ధంగా ఉన్నారు దానికోసము. మన ప్రెస్మీట్కి వచ్చినటువంటి గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ మేడం, స్పెషల్ కలెక్టర్ గారు, ఈఆర్ఓ గారు, కలెక్టర్, అదేవిధంగా స్టాఫ్ రిపోర్టర్స్, బ్యూరోస్ అండ్ వీడియో జర్నలిస్ట్, ఫోటో జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా వెల్కమ్. ఇంట్రొడ్యూస్ చేసుకొని దయచేసి ఏదైనా మైక్ వాళ్ళకి ఎవరైనా మాట్లాడుతూ ఇవ్వండి. ఈరోజు మనము ఈ ప్రెస్ మీట్ నిన్న మీకు తెలుసు 3 o'clockకి ఎలక్షన్ కమిషన్ మన ఎలక్షన్ షెడ్యూల్ డిక్లేర్ చేశారు. సో ఆ టైం నుంచి మనకి ఇప్పుడు మోడల్ కోడ్ అనేది స్టార్ట్ అయింది. మన జిల్లాలో కూడా ఇప్పుడు అది వర్తిస్తుంది. సో దీనికోసం అని ఆల్రెడీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫీసర్స్, అదేవిధంగా మున్సిపాలిటీస్, పంచాయత్ ఏరియాస్, వీటన్నిటిలో కూడా మన పోస్టర్స్ కానివ్వండి, బ్యానర్స్ కానివ్వండి, అదేవిధంగా స్టాచ్యూస్, పొలిటికల్ యాక్టివిటీ ఏదైనా సరే అన్ని పబ్లిక్ ప్లేసెస్ నుంచి తొలగించడం జరిగింది. ఇంకొక 72 hours అది ప్రైవేట్ ప్లేసెస్కి కూడా వర్తిస్తుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు జిల్లాలో 14 lakh ఓటర్స్ ఓటు వేయబోతున్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం. సో దీనికోసం అనేసి షెడ్యూల్ అనేది మీకు క్లియర్గా తెలుసు. మనము April 18th నోటిఫికేషన్ వస్తుంది మన ఎలక్షన్ కోసం. దాని తర్వాత మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్స్ వచ్చేసి 25th ఉంటుంది మన దగ్గర. అండ్ స్క్రూటినీ జరిగేది 26th April జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ 29th April కల్లా చేసుకోవాలి. తర్వాత మన పోలింగ్ డేట్ 13th Mayకి డిక్లేర్ చేయడం జరిగింది. సో మనం ఆ రోజు పోలింగ్కి వెళ్తాము. కౌంటింగ్ దేశవ్యాప్తంగా 4వ తారీఖు జూన్లో జరుగుతుంది. సో దాని తర్వాత మనకి ఇప్పుడు మన జిల్లా మొత్తం చూస్తే 1766 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా ఆల్రెడీ సెక్టర్ ఆఫీసర్స్ మా తరఫున, పోలీస్ తరఫున జాయింట్ టీమ్స్లో విజిట్ చేయడం జరిగింది. వాటి దగ్గర ఉన్న బేసిక్ మినిమం ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, అదేవిధంగా మనకి ఫ్యాన్స్ ఉన్నాయా, ఎంట్రీ ఎగ్జిట్ కరెక్ట్గా ఉందా, ర్యాంప్స్ ఉన్నాయా పీడబ్ల్యూడీ ఓటర్స్ కోసం, ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. మనం ఈ పోలింగ్ స్టేషన్స్ని నోటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర 47 మన జిల్లాలో ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్, అంటే లాస్ట్ అసెంబ్లీలో మనం ఐడెంటిఫై చేసి కొన్ని లొకేషన్స్ ఫీజిబుల్గా లేని చోట, అదేవిధంగా మనకి అడిషనల్ ఓటర్స్ వచ్చిన దగ్గర మనము ఈసారి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఏ విధమైన ఓటర్స్కి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని సదుపాయాలు కలిగించి ఓటింగ్ చేయడానికి మనమంతా జిల్లా మొత్తం, జిల్లా యంత్రాంగం అందరూ, మేము కానీ, ఎస్పీ గారు కానీ, అదేవిధంగా అందరూ ఏఆర్ఓస్ తోడ్పడి వీరందరూ కూడా అక్కడ ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేసి మేము ఎలక్షన్ మెకానిజం రెడీగా ఉంది మనం ఎలక్షన్స్ చేయడానికి. అదేవిధంగా మన దగ్గర ఇప్పుడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, అంటే లాస్ట్ టైం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నవి, లేకపోతే ఓటింగ్ అధిక శాతంలో జరిగిన ఓటింగ్ ఏరియాస్లో ఒక 247 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ అవుతుంది. అదేవిధంగా మేము స్పెషల్ కేర్ తీసుకొని అక్కడ ఏ విధమైన ప్రాబ్లం లేకుండా చూసుకుంటాము. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏమి ఇష్యూస్ జరగలేదు, బట్ స్టిల్ వీటిని మేము సీరియస్గా తీసుకొని వాటిని కూడా ఎక్స్ట్రా కేర్ఫుల్గా వాచ్ చేయడం జరుగుతుంది. అదే 18 to 19 కొత్త ఓటర్స్, 52,000 మంది ఓటర్స్ మనకి కొత్తగా వచ్చారు. వీరందరికీ కూడా ఎంకరేజ్ చేసి మనము ఓటింగ్ ప్యాటర్న్ పెంచడానికి ఓటర్స్ వారి ముందుకు వచ్చి కొత్తగా ఈ ఎలక్షన్ పండుగలో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడానికి వారిని స్వీప్ ద్వారా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది జిల్లా మొత్తం. మన స్వీప్ నోడల్ అధికారి సిఇఓ జిల్లా పరిషత్ ఉన్నారు.
ఇంకా కూడా వారిని మోటివేట్ చేసి పీడబ్ల్యూడీస్ని, స్పెషల్ కేటగిరీ ఓటర్స్ని, ట్రాన్స్జెండర్ని, అదేవిధంగా ఓల్డ్ ఓటర్స్ని మనం ఈ రోజు నుంచి ఫామ్ 12D కూడా ఇవ్వడం జరుగుతుంది పీడబ్ల్యూడి ఓటర్స్కి. వారు ఆ ఓటింగ్ 85 years అబవ్ ఉంటే కనుక సీనియర్ సిటిజన్స్కి, అదేవిధంగా ఎవరన్నా పీడబ్ల్యూడి వాళ్ళ 40% అబవ్ వాళ్ళ డిజబిలిటీ సర్టిఫికేట్ ని బట్టి వారు ఓటింగ్ పెట్టినా కానీ, ఏదైనా ర్యాలీస్ చేసినా, వెహికల్ ర్యాలీస్ తీసుకున్నా కానీ వీటన్నిటిని కూడా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కౌంట్ చేయబడుతుంది. ఫస్ట్లీ ఒకవేళ క్యాండిడేట్ లేని పార్టీస్ ఉంటే కనుక పార్టీ అకౌంట్ మీద వారి పోస్టర్స్ కానీ వారి ఏదైనా యాక్టివిటీ జరిగితే వాటి అకౌంట్ లో యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మీ అందరికీ తెలుసు, ఎక్కడ కూడా డిఫేస్మెంట్ జరగకూడదు, అంటే పోస్టర్స్, బ్యానర్స్ అలాంటివి వితౌట్ షోయింగ్ అకౌంట్స్ చేయకూడదు. అదేవిధంగా ఏ విధమైన మోర్ దెన్ 3 cars ఎక్కడ ర్యాలీ తీయకూడదు వితౌట్ పర్మిషన్. సో పోలీస్ పర్మిషన్ అండ్ జిల్లా పర్మిషన్ కోసం ఇక్కడ మన దగ్గర వారి సువిధ యాప్లో అప్లై చేసుకోవచ్చు, క్యాండిడేట్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ. అండ్ జిల్లాలో మనం కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. దాని కంట్రోల్ రూమ్ నంబర్ 1950 అండ్ ఇంకొక నంబర్ వచ్చేసి 1800-425-1442. సో ఈ 2 కంట్రోల్ రూమ్స్ 24/7 ఫోన్ నంబర్స్ ఓపెన్ ఉంటాయి. ఇక్కడ మనం హెడ్ క్వార్టర్స్ లో, కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఏ సిటిజన్ అయినా ఏదైనా మోడల్ కోడ్ వయలేషన్ అయినా లేకపోతే ఎనీ ఇష్యూని మా దృష్టికి తీసుకురావాలన్నా ఈ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి మాకు తెలియపరచవచ్చు. అదేవిధంగా ఏఆర్ఓస్ ఆఫీస్ లో లాస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఏఆర్ఓ ఆఫీస్ లో కూడా, సో ఏ సిటిజన్ అయినా ఏదైనా మోడల్ కోడ్ వయలేషన్ అయినా లేకపోతే ఎనీ ఇష్యూని మా దృష్టికి తీసుకురావాలన్నా ఈ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి మాకు తెలియపరచవచ్చు. అదేవిధంగా ఏఆర్ఓస్ ఆఫీస్ లో లాస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఏఆర్ఓ ఆఫీస్ లో కూడా కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది. నేను ఆ నంబర్స్ కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. 50,000 కి అబవ్ క్యాష్ క్యారీ చేయకూడదు, చేస్తే దానికి కరెక్ట్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ ప్రూఫ్ రిసీట్స్ ఉండాలి వారి దగ్గర. అది మన దగ్గర ఇక్కడ జిల్లా కమిటీకి రిఫర్ అవుతుంది. సో ఎక్కడైనా సీజర్స్ జరిగినా కానీ ఎవరు కూడా మీకు తెలుసు ఏ విధమైన ఫ్రీబీస్ అంటే ప్రజల్ని ఎంటైజ్ చేసి ఓటింగ్ చేయడానికి ఏ విధమైన ఫ్రీబీస్ అలాంటివి చేయకూడదు. అండ్ మన దగ్గర ఇంటర్ స్టేట్ బార్డర్ కూడా ఉంది, దానికి ఎస్పీ గారు మేము అన్ని నంబర్ ఆఫ్ ఎస్ఎస్టీస్ అండ్ ఎఫ్ఎస్టీస్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అవి కూడా యాక్టివ్గా బార్డర్స్లో చెక్ పాయింట్స్ మానిటర్ చేస్తూ ఉంటారు. మొత్తం ఎఫ్ఎస్టీస్ అండ్ వీడియోగ్రఫీ టీమ్స్ ఏ ర్యాలీ అయినా సరే ఆర్ ఎనీ పొలిటికల్ యాక్టివిటీ ఉంటే వాటిని ట్రాక్ చేస్తూ ఉంటారు. సో మా రిక్వెస్ట్ అందరూ పొలిటికల్ పార్టీస్ అండ్ ఎవ్రీబడి పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఎలక్షన్, మనం అందరం కూడా లెట్ us హ్యావ్ అ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. ఎలక్షన్ అనేది మనకి డెమోక్రసీలో చాలా మంచి గిఫ్ట్. సో వీ ఆల్ హ్యావ్ టు యూటిలైజ్ దిస్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ హ్యాపెన్. అండ్ మన సిఇఓ గారి తెలంగాణ ఆదేశాల మేరకు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి అందరూ కూడా మానిటర్ చేస్తూ ఉంటారు into effect. And ఇప్పుడు కలెక్టర్ గారు ఆఫీషియల్గా ప్రెస్కి చెప్పడం జరిగింది ఎన్సీసీ వైలేషన్స్ చేయకూడదని చెప్పి, అండ్ ఆల్సో చేస్తే ఎటువంటి యాక్షన్ ఉంటుంది ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆల్సో షీ హెస్ ఎక్స్ప్లెయిన్డ్ కాంప్రహెన్సివ్లీ అన్నీ చెప్పారు. ఫ్రమ్ ద పోలీస్ సైడ్ వీఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్ట్రిక్ట్ అండ్ వీ రిక్వెస్ట్ ద పబ్లిక్ టు కోఆపరేట్ ఆల్సో. మేము చెక్కింగ్స్ అనేవి చాలా ఎక్కువగా అండ్ ఎక్కువ ప్లేసెస్లో జరపడం జరుగుతుంది. బికాజ్ సమ్టైమ్స్ చెక్ పోస్ట్ ఇక్కడ ఉన్నాయని చెప్పి పబ్లిక్ డీరూట్ చేసుకుని వేరే రూట్లో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మా చెక్ పోస్ట్ని కూడా ఈసారి డైనమిక్ పెడుతున్నాము. అండ్ ఎనీ స్మాల్ ఇన్ఫర్మేషన్ మాకు కొంచెం లీడ్ దొరికినా కూడా మేము వీఆర్ రెడీ టు చెక్. Sometimes there will be things like డైవర్ట్ చేయడానికి పోలీస్ అటెన్షన్
ఫాల్స్ కంప్లైంట్ ఇస్తారు. డోంట్ వరీ, ఇట్స్ ఓకే. స్టిల్ వీ విల్ మేనేజ్ అవర్ రిసోర్సెస్ అండ్ ఎన్షూర్ దట్ పోలీస్ is not totally diverted and it is available for other complaints also. సో ఎనీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు తప్పకుండా యాక్షన్ ఉంటుంది అని పబ్లిక్కి మేము చెప్పదలుచుకున్నాము. అండ్ దే ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ ఇన్ఫర్మేషన్. సో సి విజిల్ యాప్ని సద్వినియోగపరచుకోవాలి అందరూ కూడా. అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఇస్ permissions for any gatherings, rallies, or any other kind of group activity which may not be related to elections also. వేటికైతే మీరు సాధారణంగా పోలీస్ వారి నుంచి పర్మిషన్ తీసుకుంటారో పోలీస్ యాక్ట్ ప్రకారంగా అవన్నిటికీ ఈసారి సువిధ నుంచే తీసుకోవాలి పర్మిషన్. సువిధలో ఆన్లైన్ పర్మిషన్కి అప్లై చేయాలి, వెల్ ఇన్ అడ్వాన్స్ అప్లై చేయాలి. అప్పుడు మీకు పోలీస్ నుంచి క్లియరెన్స్ తో పాటు ఆర్ఓ అండ్ డిఓ గారి నుంచి పర్మిషన్ వస్తుంది. సో దెర్ ఇస్ అ లిటిల్ డిఫరెన్స్ ఫ్రమ్ రెగ్యులర్ టైమ్ టు ఎలక్షన్ టైమ్. సో దిస్ షుడ్ బి అబ్జర్వ్డ్ బై పబ్లిక్ అండ్ ప్లీజ్ బి కోఆపరేటివ్ విత్ అస్. అండ్ చెకింగ్ సమయంలో 50,000 మించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ పొజిషన్లో ఉన్నటువంటి క్యాష్ కానివ్వండి, లేకపోతే ఎనీ అదర్ వాల్యుబుల్స్ వాటి వర్త్ కంపల్సరీగా అది జెన్యున్ పర్పస్, నాట్ ఫర్ ఎలక్షన్ రిలేటెడ్ పర్పస్ వాళ్ళు తీసుకెళ్తున్నట్లు వాళ్ళ దగ్గర ఆధారాలు వాళ్ళు ఉంచుకొని మూవ్మెంట్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. బికాస్ ద ప్రాబ్లమ్ ఇస్ తర్వాత అది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.